ఆరోగ్యం అంటే ఆటాలా అండి? విద్యార్థులు ఎంతమంది చచ్చిపోతున్నారండి? విద్యార్థులు ఎంతమంది అండి? అంత విద్యార్థులు చచ్చిపోతే ఎక్కడికి పోయిండు? ఆరోగ్య శాఖ మంత్రి పోయిండా? మరి చూడాలి కదా, ఆరోగ్య శాఖ మంత్రి ఫుడ్ ఎట్టున్నది కథేంద్ర కార్ఖానేతో చూడాలి కదా. ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పనిచేశారు, ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అదే విధంగా ఏదైతే హరీష్ అన్న కూడా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. అంతేందుకు కరోనా టైంలో కూడా హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో కూడా చనిపోయిన మహిళలు. అంతకుముందు ఎప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చనిపోలే. హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మహిళలు చనిపోయింది. అవునా అండి? మరి ఇప్పుడు మీ హయాంలో గాంధీ హాస్పిటల్లో ఎంతమంది గర్భిణీలు చచ్చిపోయారు, ఎంతమంది చిన్న పిల్లలు చచ్చిపోయారు? అది పోయించిల్లా మమ్మల్ని? అది పోనిచ్చిల్లా? ఇప్పుడు మాట్లాడలేదు అర్థం కాదండి. ఒక నిమిషం రామూర్తి గారు కేసీఆర్ హయాంలో ఫస్ట్ టైం సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగులు 317 జీవో తోటి ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత ఘోరం! ఒక్క డిఎస్సి 9.5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఎగ్జామ్ జరగలే. 9.5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి. ఇంకొకటి అండి మేడం ఆపండి, ఇక్కడ కేసీఆర్ మాట చెప్తా నేను. ఏంటండి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొన్ని ఆరోపణలు చేశారు, వారు సమాధానం చెప్తా అంటున్నారు. వారికి టైం ఇవ్వండి. రామూర్తి గారు లేదండి, ఒక నిమిషం కంక్లూడ్ చేసి చాలా తక్కువ అది పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం లాగా మాట్లాడుతుందండి. పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం గ్రామ పంచాయతీ లెక్కలతో సహా చెప్తా. మీరు డిఎస్సి సంబంధించిన 5,000 ఉద్యోగాలు తప్ప మీరు 2 లక్షల డిబేట్ సూట్ గా డిబేట్ లో ఏం చర్చ జరుగుతుందో దాని మీద మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఇంతకు ముందు వారు చెప్తుంటే కోటేశ్వర గారు కొన్ని లెక్కలు చెప్పారు. అది అవుతున్న ఖర్చుకు అప్పుల పేమెంట్కి మించి ఆదాయం వస్తుందన్నాడు అన్నాడు. ఎవ్వరు నమ్మరు. మాట్లాడండి తప్పది అబద్ధం. ఆయనకు బుద్ధి లేదు, చెప్తే బుద్ధి లేదు. ఒక్కటి మాట్లాడండి అరే మాట్లాడండి. ఇదే కేసీఆర్ ఒక మాట చెప్పాడు, చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఎన్నటానికైనా ఇజ్జత్ ఉండాలి అన్నాడు. అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అంటే చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఇవ్వడానికి ఇజ్జత్ ఉండాలి కదా. ఆ పరిస్థితి అట్లా మాట్లాడుతుంటే నోటికి ఎంత వస్తుంది అబద్ధాలు, ఏమొస్తుంది? ఒక ప్రశ్న అడుగుతుందంటే సిగ్గు ఉండాలి. మణిపూర్ గురించి రాజకీయంగా మాట్లాడము. కేసీఆర్ ఏం మాట్లాడు? బంగ్లాదేశ్ ఆదాయం, పాకిస్తాన్ ఆదాయం, శ్రీలంక ఆదాయం భారతదేశం కన్నా బ్రహ్మాండంగా ఉన్నాడు. పాకిస్తాన్ పిచ్చబెత్తుకుంటుంది. బంగ్లాదేశ్లో భారత్ కన్నా బాగాలేదు, కానీ ఆదాయం పెంచినామని దించేసారు. బంగ్లాదేశ్లో మతోన్మాదాన్ని కంట్రోల్ చేసి దేశ ఆర్థిక పరిస్థితి బాగా చేసిన దించేస్తే ఆ మెచ్చుకున్న కేసీఆర్ నోరు మూసుకుంటూ ఆమెను దించడం తప్పు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా చేసింది అన్నారు కదా. ఓటర్ రాజకీయం ఆయన పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం లాగా మాట్లాడిండు. పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం లాగా మాట్లాడడం. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్లు వేసినట్టు, మాస్టర్ క్వశ్చన్లు వేసినట్టు చేయడం అర్థం అవసరం. సమయము సందర్భం లేని విషయాలు ఎక్కడ ఏదో ఎగ్జామ్ పేపర్ గుర్తొచ్చినట్టు మాట్లాడితే దానికి కూడా నేను చెప్పినాం. గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయండి. మాట్లాడండి. కేంద్ర గ్రామాలకు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అది కాదంటే కేసీఆర్ ఉత్తరాన్ని ఎందుకంటే గ్రామాల గురించి మాట్లాడమంటే కేసీఆర్ అది ఇప్పుడు సంవత్సరం బట్టి మీరు రామూర్తి గారు ఖచ్చితంగా మాట్లాడతారు. 9.5 ఏళ్ళు పరిపాలించినప్పుడు తప్పు ఒప్పులు మాట్లాడతారు. మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా పేర్లు వస్తాయి, చేసిన పనుల గురించి అంశాల గురించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడివంటే మీరు ఆన్సర్ చేస్తారు. కానీ ఎందుకంటే రైతుల సమస్యలు తీస్తాం ఎందుకు ఏమండి? అంటే వాళ్ళు తీస్తే రామూర్తి గారు మీకు మళ్ళీ టైం ఇస్తాను. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఫస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని బిల్లులు రాకుండా. అవును.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా ఇవ్వాలి. ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు రాత్రికి రాత్రి ఆఫీసర్లతో పాస్వర్డ్ ద్వారా వీళ్ళు గుంజేసుకోరు ఆ బిల్లు ఈ బిల్లు అని. ఆ బిల్లులు కట్టలేక సర్పంచ్లు ఆత్మహత్య చేసుకోరు. ఘోరమైన పరిపాలన. గ్రామాల్లో వచ్చే ప్రతి పథకం సిమెంట్ రోడ్లు కానీ రామ్మూర్తి గారు ప్లీజ్ మాట్లాడండి. ఆ శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉన్నాయి. రైతులకు రైతు కూలీలకు మహాత్మా గాంధీ అది ఉంది కదండి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లు వేస్తుంటే కేసీఆర్ కర్మంటలు కట్టిండు మాకియాల డబ్బులు వాళ్ళ కూలీలకు వాళ్ళకి ఎట్లా ఇస్తారు డబ్బులు డైరెక్ట్ వీళ్ళు తింటున్నారనే డైవర్ట్ చేస్తున్నారనే కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీల కూలీలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వేసింది. దాని మీద కూడా కర్మంటలు కట్టింది కేసీఆర్. సో ఏంటంటే వీళ్ళ పరిపాలన దోపిడే. ఎవరు నా కొడుకు బిడ్డ తప్పు చేసినా నేను జైలు పంపుతాడు. సారా కుంభకోణం చేసిన కోసం అసిస్టెంట్ పబ్లిక్ మన ఉండగా మన హైకోర్టులో ఉంటారు మన అంటే రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయనను పంపించారు ఢిల్లీకి కేసీఆర్ బిడ్డ కోసం. కేసీఆర్ బిడ్డ కోసం రామ్మూర్తి గారు వారు మాట్లాడాక మీరు మాట్లాడండి, మీకు టైం ఇస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సిబిఐ కేసు పెట్టాలి ఏం చేశారన్న ఆయన ఒక్క కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇన్ని కుంభకోణాలు ఉన్నాయి ఎవరిని అరెస్ట్ చేయలే, ఒక్క పైసా వసూలు చేయలే. ఇంతవరకు కాళేశ్వరం మీద కేసే లేదు. 1,00,000 కోట్ల దాదాపు 97,000 95,000 కట్టుబెట్టి దాదాపు 15-20% కమిషన్ దొబ్బి కమిషన్ల కోసమే ప్రాజెక్టు రైతుల పేరు దాని మీద అంతా రాజకీయం చేసి ఓట్లు పొందిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద ఇంతవరకు కేసే పెట్టలే. వీళ్ళిద్దరు రాజకీయం. ఇంకోటి కవిత నువ్వు జైలు ఒక్క నిమిషం వినండి. రామరెడ్డి గారు ఇక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి అయితే బీజేపీతో కలిసాడనేది ఒక ఆరోపణ. బీజేపీ వాళ్ళు వచ్చి లేదు బీఆర్ఎస్ తోనే కలిసినారంటారు. ఎట్లా ఇది? నేను బీఆర్ఎస్ కలిసాను. మరి ఎందుకు కాళేశ్వరం మీద వేయలేదు? ఖచ్చితంగా వాళ్ళకి ఏదో లాలూచి ఉంది అని మాట్లాడుతున్నారు. అసలు వారి మీద తిరుగుబాటు చేసి గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎట్లా వాళ్ళతో లాలూచి ఉంటుందని అనుకుంటున్నారు? ఒక్క నిమిషం. ఇప్పుడు అది పైసా వసూలు సినిమా బాలకృష్ణ హీరోగా నటించి వచ్చిన సినిమా. పైసా వసూలు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తుండు. పైసా వసూలు కమిషన్ వేయాలి ఆయన కేసు నేరాల మీద బ్లాక్మెయిల్ చేసి ఆ కమిషన్ తొందరగా ఇవ్వదు. ఈ లోపల కమిషన్ గుంజేయాలి. అందుకని ఢిల్లీకి నెల పంపించాలి. అలా పంపకపోతే ముఖ్యమంత్రి మారుస్తారు. అదే వారు కూడా ఆరోపిస్తుంది. అదే బీజేపీకి కూడా అందుతున్నాయనే వాదిస్తున్నారు వాళ్ళు. అది ఎవరు నమ్మడు. ఎవరు ఇంతకు అనలే ఆ మాట. ఎవరు ఇంతకు ఇంకోటి అది ఎవరు ఇంతకు ఆ మాట అనలేదు. అది నమ్మరు. కానీ గ్రామాలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే ఆరోపణలు చాలా ఉంటాయి. మీరు ఆరోపణలు చేస్తారు, నేను ఆరోపణ విషయం చెప్తున్నాను. ఇంతవరకు ఒక్క కాళేశ్వరం మీద కేసు పెట్టలే అన్న. మరి అబద్ధం అంటే చెప్పండి. కేసు పెట్టిన కేసు నెంబర్ ఇదని చెప్పండి. పెట్టలేదు. మీ సిబిఐ ఎందుకు టేకప్ చేయలేదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ అధికారులను అన్నాడు. హోమ్ మినిస్టర్గా ఉన్న మన వారు చెప్పారు అమిత్ షా గారు సిబిఐ టేకప్ చేయాలంటే 2 ఈ కారణాలతో చేస్తుంది. ఒకటి ఆ అవినీతి ఎక్కడ జరిగిందో ఆ డిపార్ట్మెంటా ఆ స్టేట్ గవర్నమెంటా రిక్వెస్ట్ చేయాలి సిబిఐని టేకప్ చేయాలి. 2 హైకోర్టా సుప్రీంకోర్టా ఆదేశించాలి. ఇవి లేకుండా ప్రధానమంత్రి ఇష్టంతోనూ హోంమంత్రి ఇష్టంతోనూ కేంద్ర ప్రభుత్వం ఇష్టంతోనూ సిబిఐ ఇష్టంతోనూ సిబిఐ టేకప్ చేయదు. మరి అధికారంలోకి వచ్చి సిబిఐకి ఇవ్వలేదు కేసు. తర్వాత ఆయన కేసు పెట్టలేదు. ఇంకోటి ఆ ఓటుకు నోటు కేసు విషయంలో ఇంతకుముందు అన్నాడు కదా, అది పెట్టింది ఎవరు? ఏసీబీ. ఏసీబీ ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేసీఆర్ చేతిలో ఉన్న ఏసీబీ రేవంత్ రెడ్డి కేసును నానబెట్టింది. బదనాం బీజేపీని చేస్తుండు. ఆయన పోయి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకుండు విచారణ జరగకుండా. ఈయన వేరే బెంచ్కి పోవాలి కదా, పోలే కేసీఆర్. ఇద్దరిది మన లాలూచి రాజకీయం. వీళ్ళిద్దరిది కుటుంబ రాజకీయం, మత ఎంఐఎం రాజకీయం, పైసా రాజకీయం, దోపిడీ రాజకీయం. కాబట్టి అది మళ్ళీ వీళ్ళే ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. డ్రామా. దీన్ని ముందే ఉల్టా చోరు కొత్తవాళ్ళు అంటే ఇదే చేసేది. వీళ్ళు డ్రామాలు బదనాం బీజేపీని చేస్తారు. రైట్. రాజ్మోహన్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. చాలా ఆరోపణలు ఎటువైపు చూసినా వేళ్లన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తున్నాయి. ఖచ్చితంగా వైఫల్యాలు ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన విషయాల మీద ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను బయటికి తీసుకురావచ్చు కదా. ఇవన్నీ కలిసి ఇప్పుడు జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు అనేది బాటం లైన్.